హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఉదయాన్నే అట్లు చేస్తున్నాను మా పిల్లలకి. స్కూలు మధ్యాహ్నం నుండి ఫ్రెండ్స్. ఈరోజు ఉదయాన్నే స్కూల్ లేదు, 1 దగ్గర నుండి 5 దాకా. ఒక పొయ్యి మీద టీ పెట్టాను. ఇప్పుడు దోశలు అట్లలోకి చట్నీ రెడీ చేసుకుందాం. శనగగింజలు ఏగుతున్నాయి చూడండి. శనగగింజలు ఎగుతున్నాయి చూడండి. ఒక పొయ్యి మీద టీ కూడా కాగుతున్నాయి ఫ్రెండ్స్. ఒక పొయ్యి మీద అట్ల పెండెం పెట్టాను. దోశల పిండి మొత్తం పొంగింది ఫ్రెండ్స్. ఈ బకెట్ నిండా వచ్చింది, మొత్తం పొంగిపోయింది కొంచెం చూడండి. మొత్తం ఈ తెపాల్లోకి ఎత్తాను. ఈ దోశల పిండి మాకు 4 రోజులు వచ్చింది ఫ్రెండ్స్. బకెట్ నిండా వచ్చింది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. టీ కాగాయి ఫ్రెండ్స్, పాలు పోసుకుందాం. శనగగింజలు ఎగుతున్నాయి ఫ్రెండ్స్. కొంచెం నూనె వేసుకొని వేయించుకుందాం, తొందరగా ఎగుతాయి. మరేం కది వచ్చింది? మరేం కది? ఆయి చెప్పు, ఆయి చెప్పు, ఆయి చెప్పు, ఆయి చెప్పు. టీ కూడా కాగాయి ఫ్రెండ్స్. పంచదార వేసుకుందాం. మరేం కదా చూడండి, పంచదార తీసుకుంటాం. టీ కూడా కాగుతున్నాయి. ఈరోజు స్కూలు 1 ఫ్రెండ్స్. పొద్దున్నే వెళ్ళట్లేదు. ఒకరోజు ఇట్టా ఒకరోజు అట్టా. 10th క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్ ఉన్నాయంట, అందుకని ఇట్లా పెడుతున్నారు స్కూలు పిల్లలకి. అట్లలోకి చట్నీ ఉంటేనే బాగుంటాయి ఫ్రెండ్స్. చట్నీ లేకపోతే టేస్ట్గా ఉండదు. అందుకని పల్లి గింజల చట్నీ చేస్తున్నాను. పల్లి గింజలు వేగాయి ఫ్రెండ్స్. గ్యాస్ ఆపుకుందాం. టీ కూడా కాగాయి, గ్లాసులో పోసుకుందాం. టీ పోసుకుందాం ఫ్రెండ్స్ గ్లాసులో. మినపప్పు ఉదయాన్నే నానబెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాను చూడండి. పిండి మొత్తం మిక్సీ పట్టాను. ఈ బకెట్ నిండా వచ్చింది ఫ్రెండ్స్. ఉదయాన్నే మా పిల్లలకి దోశలు పోయటానికి పిండి రెడీ చేశాను. చట్నీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అట్ల పెండం వేడైంది. ఇప్పుడు అట్లు పోసుకుందాం. చూడండి మా రేణుకాదేవి బుజ్జి కూర్చున్నారు వచ్చి. కోడి పిల్లలు కూడా చూడండి. మా పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటున్నాయి. అవి కూడా వచ్చి ఆడే కూర్చున్నాయి. బాగానే తిరిగి మేస్తున్నాయి ఫ్రెండ్స్. టిఫిన్లో సాల్ట్ కలుపుకుందాం కొంచెం.
ఉల్లిపాయ రుద్దుకున్నాం ఫ్రెండ్స్ పెండానికి. కూర్చో. పొట్టు మినపప్పు కాబట్టి అట్లు పిండి జిగటగా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, పొట్టుపప్పు అయితేనే మనకు బాగుంటాయి. మినపగుళ్ళు కంటే కూడా పొట్టుపప్పే వాడతాం ఎక్కువ మేము. అటు ఒకవైపు కాలింది ఫ్రెండ్స్, తిప్పేసుకుందాం. అటు తీసాను ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక అట్టు వేసుకుందాం. మరే అప్పేద్దాం. కూర్చున్నారు, ప్లేట్లు తీసుకో ఫ్రెండ్స్. మా బుజ్జి కోటి రేణుకాదేవి కోటి పట్టింది. రేణుకాదేవి కోద్దాం. చట్నీ అంట. చూడండి, మా రేణుకాదేవి తింటుంది. ఒకటే చట్నీ అటు దుంపుకొని చట్నీ వేసుకొని తింటుంది. చూడండి, తిను. అట్లు పోయటం అయిపోతుంది ఫ్రెండ్స్. అట్లు పోసాను చూడండి. ఈ పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను మూత పెట్టుకొని. ఈ పిండి 2-3 రోజులు వస్తుంది ఫ్రెండ్స్. మాకు మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. రెడీ అయ్యాయి ఫ్రెండ్స్. చూడండి, మా పిల్లలకి వేస్తున్నాను. ఆ బుజ్జి రేణుకాదేవి అందరు కూర్చున్నారు. అందరికీ 2 వేస్తున్నాను. చూడండి, ఫస్ట్ ఇందాకలా మా రేణుకాదేవికి వేసాను. అందరు తిన్నారు. అవి చెప్పు రేణుకా. మా పిల్లలు అందరం టిఫిన్ తిన్నాం ఫ్రెండ్స్. టిఫిన్ తినడం అయిపోయింది. టైం అయితే 10 అవుతుంది. 10 అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ రొయ్యలు ఇళ్ళమ్మటి అమ్మటానికి వస్తే రొయ్యలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ రొయ్యలు 200 అంట. కొన్ని తీసాను చూడండి. అవి కలిపి మొత్తం 200. లాస్ట్కి అయిపోయాయి, అందుకని మొత్తం 200కి ఇచ్చారు. టైం 10 అవుతుంది కదా. అన్నం కూరలో వండుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, అన్నం అయితే పొయ్యి మీద ఉడుకుతుంది ఫ్రెండ్స్. రొయ్యల కూర చేయడానికి అన్నీ పచ్చిమిరపకాయలు, ఒక టమాటానే ఉంది, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ రెడీలో పెట్టుకున్నాను. చూడండి, ఈ కళాయిలో రొయ్యల కూర చేద్దాం. చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు గ్యాస్ ముట్టించుకుందాం. గ్యాస్ ముట్టించుకొని రొయ్యల కూర వండుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ రొయ్యల్లో ఒక చిటికెడు పసుపు, కొంచెం సాల్టు కలుపుకొని పక్కన పెట్టుకుందాం. కళాయి వేడైంది ఫ్రెండ్స్. ఇప్పుడు నూనె పోసుకుందాం. నూనె వేడైంది ఫ్రెండ్స్.
ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకుందాం. అన్నం కూడా ఒకసారి తిప్పుకుందాం. ఉల్లిపాయలు వేగాయి ఫ్రెండ్స్. ఇప్పుడు రొయ్యలు వేయించుకుందాం. శుభ్రంగా 3 సార్లు కడిగాను ఫ్రెండ్స్. 3 సార్లు కడిగి పసుపు సాల్ట్ కలిపి పక్కన పెట్టుకున్నాను. రొయ్యలు మాత్రం ఫ్రెష్గా బాగున్నాయి ఫ్రెండ్స్. చూడండి, మూత పెట్టుకుందాం. ఈ రొయ్యలు మా పిల్లలకి రొయ్యలతో చీకులు చేస్తాను ఫ్రెండ్స్. సాయంత్రం బొగ్గుల పొయ్యి మీద. అందుకని కొంచెం తీసి దాచిపెడుతున్నాను, ఫ్రిడ్జ్లో పెడతాను. అన్నం గెంజుంచాను ఫ్రెండ్స్, మగ్గుతుంది చూడండి. రొయ్యల కూర కూడా ఒకసారి తిప్పుకుందాం. ఈ రొయ్యలు నీరంతా పోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టుకుందాం. ఉల్లిపాయలు రొయ్యలు వేగాయి ఫ్రెండ్స్. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. నాకు వచ్చినట్టు చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. ఒకసారి తిప్పుకుందాం. ఒక టమాటాను కరివేపాకు వేసుకున్నాం ఫ్రెండ్స్. టమాటాలు ఎక్కువ లేవు ఫ్రెండ్స్, అందుకని ఒక టమాటానే ఉంది. ఇంట్లో ఉన్నవాడితోనే చేస్తున్నాను. రొయ్యలు ఆంటీ కాడ ఎప్పుడు తీసుకుంటాము. అయిపోయినాయి, లాస్ట్కి వచ్చినాయి తీసుకోమంటే తీసుకున్నాను. టమాటాలు కూడా మగ్గిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక చిటుకు పసుపు వేసుకుందాం కూరలోకి. మనం రొయ్యల్లోనే వేసాం, కూరలో వేయలేదు కాబట్టి పసుపు, కారం సరిపోను, సాల్ట్ కూడా ఒకసారి తిప్పుకుందాం. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం ఫ్రెండ్స్. బాగా ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. అప్పుడు ఈ రొయ్యి ముక్క, ఈ టమాటా ముక్కలు మొత్తం అంతా బాగా ఉడికిపోతాయి. అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇప్పటికి 410 మంది అయ్యారు సబ్స్క్రైబర్సు. అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మీ అందరినీ. మూత పెట్టుకుందాం. ఒకసారి కూర తిప్పుకుందాం. చూడండి, కూర ఉడుకుతుంది. ఇంకొక 5 నిమిషాలు ఉడికితే రొయ్యల కూర రెడీ అయిపోయినట్టే. మూత పెట్టుకుందాం. కోడి పిల్లలు చూడండి ఎలా తిరుగుతున్నాయో. కోడి పిల్లలు చూడండి. చూడండి నీళ్ళు తాగుతున్నాయి. ఎండాకాలం కదా, ఎగబడేసి తాగుతున్నాయి నీళ్ళు. వాటికల్లే చూడండి మా బుజ్జి అట్లా చూస్తుందా.
మళ్ళీ రేణుకాదేవి కూడా వచ్చింది. హాయ్ చెప్పు రేణుకా. రేణుకా హాయ్ చెప్పు. ఏ పడుకోమా. కూర ఉడికింది ఫ్రెండ్స్, చూడండి ఒకసారి తిప్పుకుందాం. ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాం, లాస్ట్గా కొత్తిమీర. కొత్తిమీర లేనిది ఏ కూర చేయలేము. ఒకసారి తిప్పుకుందాం. కూర ఉడికింది ఫ్రెండ్స్, చూడండి ఇంత మాత్రం పులుసు ఉండాలి అన్నంలో కలవాలి కాబట్టి. వేడి వేడి రొయ్యల కూర రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి రొయ్యల కూర అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. గ్యాస్ ఆపుకుందాం. వేడి వేడి అన్నం, వేడి వేడి రొయ్యల పులుసు రెడీ. టైం అయితే 11 దాటింది ఫ్రెండ్స్. మా ఆయన అపార్ట్మెంట్ కాడికి వెళ్ళొచ్చాడు, అక్కడే వాటరింగ్ చేసి వచ్చాడు. అన్నం కూరలు వండేసాను ఫ్రెండ్స్. రొయ్యల కూర చూడండి తింటున్నాము అందరం కూర్చొని. అందరికి బాగా ఆకలైంది ఫ్రెండ్స్. మా బుజ్జి, రేణుకాదేవి, నేను అందరం కూర్చున్నాము అన్నం తినటానికి. మా బుజ్జి రొయ్యల కూర వేసుకుంది, మా రేణుకాదేవి మాత్రం పెరుగు వేసుకొని తింటుంది. పెరుగులో రొయ్య ముక్కలు వేసుకొని తింటుంది ఫ్రెండ్స్. అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి రొయ్యల కూర అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అందరం అన్నం తిని పనుకున్నాం ఫ్రెండ్స్. మా ఆయన మా పిల్లల్ని స్కూల్కి వదిలిపెట్టడానికి పోయినప్పుడు ఈ కర్బూజకాయలు తీసుకొచ్చాడు. ఈ కాయలు 8 కాయలు 150 రూపాయలంట. 8 కాయలను 4 బూస్ట్ ప్యాకెట్లు తెచ్చాడు ఫ్రెండ్స్. ఈ కర్బూజకాయ జ్యూసులు బూస్ట్ వేసుకుని తాగితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ప్రస్తుతానికైతే నేను ఒక కాయ జ్యూస్ చేసుకుంటున్నాను. ముక్కలు కోసాను చూడండి, చిన్న చిన్న ముక్కలు కోసుకొని మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నాను. మిక్సీ గిన్నెలో వేసుకొని పంచదార, పాలు అన్నీ పోసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి కర్బూజకాయ జ్యూసు ఒంటికి సలవ ఫ్రెండ్స్. ఈ ఎండాకాలం తాగొచ్చు. నేను ఎక్కువ కర్బూజకాయ జ్యూసే తాగుతాను. నా నోరంతా పూసింది ఫ్రెండ్స్ వారం క్రితం. ఈ కర్బూజకాయ జ్యూసు 4 రోజులు తాగాను, వేడి మొత్తం తగ్గిపోయింది. నిజంగా ఒక్కసారి చూడండి, మీ అందరూ కూడా తెలిసిద్ది మీకే. జ్యూస్ చేయడం అయిపోయింది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. చూడండి కర్బూజకాయ జ్యూస్ని ఫ్రిడ్జ్లో పెట్టి 1/2 గంట అయ్యింది ఫ్రెండ్స్. చూడండి 1/2 గంటలోనే కూలింగ్ బాగా అయ్యాయి. ఇప్పుడు చల్లగా కర్బూజా జ్యూసు తాగుదాము. మా బుజ్జి రెడీలో కూర్చుంది బూస్ట్ ప్యాకెట్లు పట్టుకొని జ్యూస్ తాగటానికి. ఫస్ట్ జ్యూసు తిరగొట్టుకుందాం. మా ముగ్గురికే చేసుకున్నాను ఫ్రెండ్స్. మా రేణుకాదేవి నిద్రపోయింది. మొత్తం 4 కప్పులు అవుతాయి. మా రేణుకాదేవికి ఫ్రిడ్జ్లో పెడతాను. ఇప్పుడు మా ఆయన, నేను, మా బుజ్జి తాగుతాము. మా పిల్లలు స్కూల్ నుండి వచ్చినాక వాళ్ళకి వేరే ఉన్నాయి, అవి మళ్ళీ చేసి వాళ్ళకి ఇస్తాను. చూడండి 3 కప్పుల్లో పోసాను. 3 కప్పులు చూడండి, ఒక్క కాయ 3 కప్పులు అయ్యాయి, ఇంకా చాలా మిగిలాయి మా రేణుకాదేవికి. మనం కాయ కొనుక్కొని జ్యూస్ చేసుకుంటే మనకి చాలా అవుతాయి ఫ్రెండ్స్. ఎప్పుడైనా జ్యూస్ తాగకూడదు, మనం ఇంట్లో తయారు చేసుకోవాలి. మా బుజ్జి తాగింది, సూపర్గా ఉన్నాయంట. చల్లటి కర్బూజా జ్యూసు బూస్ట్ వేసుకొని తాగాం ఫ్రెండ్స్, సూపర్గా ఉన్నాయి. అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చల్లటి కర్బూజా జ్యూసు. బాయ్ బాయ్.